అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రవారం నాడు శుద్ధి శుభ్రతలను పాటించుట. కొంతమంది ఏం చేస్తారంటే టైం అయిందని టకా మస్జిద్కి వెళ్తూ ఉంటారు. పనుల నుండి అలా కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం చిన్న చిన్న విషయాలు మిస్ అవుతున్నారు వాళ్ళు. అసలు ఏం చేయాలి, ఎంత నీట్గా ఉండాలి, ఎలా అనేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుభ్రతను చాలా ఇష్టపడతాడు కదా. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మనం ఏం చేసినా తక్కువే. కొన్ని విషయాలు ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని హోప్తో ఈ వీడియో చేస్తున్నాను. శుక్రవారం నాడు క్షౌరం చేసుకునుట, మీసములను గోళ్లను కత్తిరించుట, స్నానం చేయుట అన్నవి శుద్ధిలో చేరును. వస్త్రములను అత్తరు మున్నగునవి సుగంధ పరిమళములు పూయుట సున్నతై ఉన్నవి. జుమా నమాజ్ కొరకు వచ్చి ముందుగా కూర్చుండుట, మాట్లాడకుండా యుండుట వలన అనేక పుణ్యములు లభించును. మస్జిద్లో కూర్చున్నప్పుడు ధనిక, బీద, అధికారి, సేవకుడు అనున్నట్టి వ్యత్యాసం ఏమీ ఉండదు. ఎక్కడ స్థలం దొరుకునో అక్కడనే కూర్చుండవలను. కానీ ఆలస్యంగా వచ్చి స్థలం కొరకు ప్రజలను దాటుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళకూడదు, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. అయితే ఎవరైతే శుక్రవారం నాడు స్నానం చేసి శక్తి కొలది శుద్ధి చేసుకొని తన వద్దనున్న మంచి వస్త్రములను ధరించి తన వద్దనున్న నూనెను అత్తరును పూసుకొని మస్జిద్కు వచ్చి అక్కడ కూర్చుండి ఉన్నవారికి తొలగింపగా తన అదృష్టంలో ఉన్న నమాజులు చేసుకొని ఇమాం ఖుత్బా చదువుటకు నిశ్శబ్దంగా ఉండినచో గడిచిపోయిన వారం నందు వారు చేసిన పాపములు క్షమించబడునని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని సల్మాన్ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఎవరు బాగుగా వజు చేసుకున్న తర్వాత జుమా నమాజ్ కొరకు మస్జిద్కు వచ్చి మంచి ఖుత్బాను శ్రద్ధగా నిశ్శబ్దంగా విని గడిచిన ఒక వారంలో చేసిన తప్పుల నుండి ఈ వారం వరకు మన చిన్న పాపములు మాత్రమే క్షమించబడతాయి. పెద్ద పెద్ద పాపాలను మాత్రం అనుకోకండి, పొరపాటున కూడా అవి క్షమించబడవు. మనం చాలా తౌబా చేసుకోవాలి, చాలా దాన ధర్మాలు చేయాలి, హజ్ చేయాలి, ఎంత పశ్చాత్తాపం చెందాలి. కేవలం పోయిన వారం నుండి ఈ వారం మాత్రం వరకే చిన్న పాపాలు క్షమించబడతాయి. అదైనా మనం నీట్గా శ్రద్ధగా తయారయ్యి మంచిగా వెళ్ళి ఖుత్బా వినాలి. ఇతరులను సైలెంట్గా ఉండు అని కూడా అనకూడదు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఖుత్బా జరిగినప్పుడు. శుక్రవారం నాడు ఇమాం ఖుత్బా పఠించినప్పుడు మాట్లాడువాడు తన వీపుపై గ్రంథములను మోయినట్టు గాడిద వలె ఉంటాడు. ఇమాం సాబ్ ఖుత్బా చెప్పినప్పుడు ఎవరైతే మాట్లాడతారో వారిని గాడిదతో పోల్చారు. మరెవరు అట్టి వానితో నీవు నిశ్శబ్దంగా ఉండుము అని పలుకునో వానికి జుమా నమాజ్ యొక్క సంపూర్ణ పుణ్యము లభించదు. మాట్లాడే వారికి సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినా కూడా తప్పే అని ఉంది. అంత ప్రయారిటీ ఉంది ఖుత్బా ప్రసంగానికి. శుక్రవారం నాడు ఇమాం ఖుత్బా పఠించినప్పుడు తొడలు పొట్టకు ఆనించి చేతులతో కానీ వస్త్రంతో కానీ మోకాలను పట్టుకొని కూర్చునుట కానీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారని మౌజ్ బిన్ అనస్ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఇలా కాళ్ళను పొట్టకు ఆనించి ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు కదా, దాన్ని ప్రవక్త వారు నిషేధించారు. జుమా ఖుత్బా వినుటకు ఇమాం సమీపించినప్పుడు ఎందుకనగా మానవులు వెనుకగా నుండిపోయినచో తుదకు అతడు స్వర్గంలో ప్రవేశించునని అంతమున ప్రవేశించునని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. శుక్రవారం నాడు దైవదూతలు మసీద్ ద్వారం వద్ద నిల్చొని ఎవరెవరు ముందుగా మసీదుకు వస్తారో వారి పేర్లు వ్రాసుకుంటారు. ఎవరు శీఘ్రంగా మసీదుకు వచ్చునో, ఎవరైతే మొట్టమొదటిసారిగా మసీదుకు వస్తారో వారు ఒక ఒంటెను కుర్బానీ కొరకు మక్కా నగరముకు పంపు వానితో పోల్చెను. అంటే ఒక ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం ఆయనకు రాస్తారన్నట్టు. ఆ తర్వాత వచ్చేవాడు ఒక పొట్టేలును, ఆ తర్వాత వచ్చేవాడు ఒక కోడిని, ఆ తర్వాత వచ్చేవాడు ఒక గుడ్డును పంపు వాడిని పోలును. ఆ తర్వాత ఇమాం ఖుత్బా పఠించుటకు వచ్చినప్పుడు దేవదూతలు తమ పత్రములను మడచి ఖుత్బా వినుటకు పోవును అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఇప్పుడు రకాతుల వివరణ తెలుసుకుందాం. శుక్రవారం నాడు జుమా నమాజ్కు ముందుగా మొదట 4 రకాతుల సున్నత్ చదవవలను. ఆ తర్వాత శుక్రవారం నాడు ఇమాం ఖుత్బా పఠించినప్పుడు మీలో ఎవరైనా మసీదుకు వచ్చినచో అతను 2 రకాతులు లేదా 4 రకాతులు నిశ్శబ్దంగా సున్నత్ నమాజ్ చదవవలను. ఆ తర్వాత జుమా నమాజ్ 2 రకాతులు జమాత్తో చదవవలసినది ఉన్నది.
ఒకవేళ ఒక్క రకాతైన జమాత్తో పాటు లభించినా చాలా పుణ్యం లభించును. ఎవరైనా మధ్యలో వస్తారు కదా, అప్పుడు ఆ ఒక్క రకాత్ చేసినా కూడా చాలా పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది ఇక్కడ. ఎవరు ఇమాంతో పాటు ఒక రకాత్ నమాజ్ పొందినో వారు పూర్తి నమాజును పొందిరు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. వీలైనంత వరకు జుమా నమాజ్కు అందితేనే చాలా మంచిది. ఒకవేళ మధ్యలో అందినప్పటికీ కూడా పర్వాలేదని ప్రవక్త వారు తెలియజేశారు. జుమా నమాజ్ 2 రకాతులు తప్పిపోయిన వారు జోహర్ నమాజ్ చేసుకోవాలను. ఎవరికి ఇమాంతో 2 రకాతులు నమాజ్ తప్పిపోవునో వారు 4 రకాతుల జోహర్ నమాజ్ చేసుకోవాలని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. జుమా నమాజ్ తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్ళి 2 రకాతుల నమాజ్ చేసుకొని ఉండగా చూశారని ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. కావున ఇష్టం ఉన్నవారు 4 రకాతులు లేదా 2 రకాతుల సున్నత్ నమాజ్ను చేసుకోవాలను. సో విన్నారు కదండి సోదరులారా, సోదరిమణులారా, మనము శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ ముందుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒంటె కుర్బానీ చేస్తే ఎంత పుణ్యం అండి! ఒంటె కుర్బానీ చేస్తే అంత పుణ్యం మనకు సవాబ్ దొరుకుతుంది. ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి అంత ప్రియారిటీ ఉంది, కుర్బానీ చేసినంత పుణ్యము. ఎవరైతే శుక్రవారం మసీదుకు లేట్గా వెళ్తారో వారికి కూడా స్వర్గంలో వారు కూడా అంత లేట్గానే ప్రయాణం చేస్తారు, స్వర్గంలో కూడా అంత లేట్గా వెళ్తారు అని సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అందుకని ప్రతి ఒక్కరూ శుచిశుభ్రతలు పాటించి శుక్రవారం నాడు ముందుగానే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.